హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కిచెన్స్. ఈరోజు మనం ములక్కాడ రసం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా ఈజీగా, సింపుల్గా అండ్ టేస్ట్గా కూడా చేసుకోవచ్చు. ముందుగా నేను ఇక్కడ ఒక టొమాటోని, కొద్దిగా చింతపండు తీసుకొని అది త్వరగా నానటం కోసం కొన్ని వేడి నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకున్నాను. మనం ములక్కాడ హెల్త్ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే మనకు ముందుగా గుర్తుకొచ్చేది హెమోగ్లోబిన్. ఇది మన బాడీలో హెమోగ్లోబిన్ పెంచుతుంది, అలాగే హార్ట్కి కూడా చాలా మంచిది. ఇంకా వైటమిన్స్ విషయానికి వస్తే వైటమిన్ ఏ, సి అండ్ ఈని ఇందులో నుంచి మనకి లభిస్తాయి. ఇది ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది అండ్ వెరీ ఇంపార్టెంట్, మనకి హెయిర్ గ్రోత్కి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు రెసిపీలోకి వస్తే నేను ఇక్కడ 2 ఉల్లిపాయలను తీసుకున్నాను, ముక్కలుగా చేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు ముక్కలుగా దంచుకొని అందులో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని దంచుకున్నాను ఫ్లేవర్ కోసం. నేను ఆల్రెడీ ములక్కాడను ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకున్నాను, అది మీకు చూపిస్తున్నాను. ఈలోపు టమాటోని తొక్కలు తీసేసి కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే చింతపండును కూడా బాగా జ్యూస్ అంతా వచ్చేలాగా పిండుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె పోసుకొని ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే జీరా, వెల్లుల్లి రబ్బలు, ఆవాలు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్నాను. ఇది కొద్దిగా వేగిన తర్వాత ములక్కాడలు కూడా ఇందులో వేసేసుకున్నాను, ఎందుకంటే మనం ములక్కాడలు ఉడకాలి కాబట్టి. ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఆగనక్కర్లేదు, ములక్కాడ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ ములక్కాడలు మాడిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా పసుపు, కారం, అలాగే ఉప్పు కూడా వేసుకొని వేయించుకుంటాను, ఎందుకంటే ములక్కాడలకు కూడా ఉప్పు కారం పట్టడం కోసం నేను ఇక్కడే ఈ మూడింటిని వేసుకొని ఇంకా ములక్కాడను మగ్గనిస్తూ ఉంటాను. ఇప్పుడు ములక్కాడలు మగ్గిన తర్వాత నేను కోసి పెట్టుకున్న టొమాటో ముక్కలను కూడా ఇందులో వేసుకొని మరీ డ్రై అవ్వకుండా కొద్దిగా చింతపండు జ్యూస్ రసంని అందులో వేసుకున్నాను. ఇలా కొద్దిసేపు మగ్గిన తర్వాత ములక్కాడలు ఉడికినాయా లేదో చెక్ చేసుకోండి. నేను ఇక్కడ చేతితో నలిపి చూశాను, అది మెత్తగా ఉడికిపోయినాయి. సో నేను ఇక్కడ లాస్ట్ స్టెప్ మిగిలిన చింతపండు పులుసు అంతా తీసి ఇందులో పోసేసుకున్నాను. దాని తర్వాత నీళ్ళు కూడా పోసుకున్నాను. మీకు పులుపు ఎంతవరకు సరిపోతుందో చెక్ చేసుకొని మిగతాది వాటర్ పోసుకొని బాగా మరగనివ్వండి. ఆ చింతపండు పులుసు అంతా ముక్కలకు పట్టేలాగా తెరులుతూ మరగనివ్వండి బాగా. సో అంతేనండి, ములక్కాడ రసం చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇలా మరొకసారి సాల్ట్ చెక్ చేసుకోండి సరిపోయిందో లేదో. సరిపోతే ఇంకా బాగా తెరిలిపోయింది, నాకు ఇక్కడ రసం రెడీ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేయండి, ఇది చాలా చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు ఇలా రసం కూడా తింటూ ఉండండి, ఆరోగ్యానికి చాలా మంచిది. సో చూసారు కదండి, చాలా సింపుల్గా ఈ రెసిపీ చేసుకోవచ్చు. అలా వేడన్నంలో రసం వేసుకొని మీ మీల్ని ఎంజాయ్ చేయండి, ట్రై చేయండి.
ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ మర్చిపోకుండా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.